మాతృదేవోభవ, పితృదేవోభవ, ఆచార్య దేవోభవ. తంత్ర జ్యోతిష్యం అనేటువంటి వీడియోలో భాగంగా మనము ప్రతి గ్రహము గురించి బలము, బలహీనతలు, బలహీనంగా ఉంటే ఎలా యాక్టివేట్ చేసుకోవాలి, ఆలయ పరిహారము, వ్యక్తిగత పరిహారము అనేటువంటి విషయాలు చాలా విపులంగా నిపుణంగా మాట్లాడుకుంటున్నాము. మరి అందులో భాగంగానే ఇప్పుడు మనము గురుగ్రహం యొక్క అనుగ్రహం కావాలంటే అది బలహీనంగా ఉంటే ఏం చేసుకోవాలి, ఆ కారకత్వాలు ఏంటి, ఎలాంటి విధి విధానాలు ఉన్నాయని మనము ఈ వీడియోలో తెలియజేసుకుంటాం అనమాట. అంటే గురువు అంటే అన్నీ తెలిసినవాడు, సంపూర్ణ జ్ఞాని, దేవతల గురువు బృహస్పతి. ఈయన మనకు చాలా చాలా పవిత్రమైనటువంటి గ్రహంగా చెప్పొచ్చు ఈ గ్రహాన్ని, గురుగ్రహాన్ని. ఈ గురుగ్రహము అనుకూలంగా ఉంటే వాళ్ళు బ్యాంకింగ్ రంగంలోనూ, విద్యారంగంలో అంటే బోధించేటువంటి రంగంలోనూ, ఆచార్యులుగాను వేలకు వేల పేజీలు గుర్తుపెట్టుకుని అనర్గళంగా మాట్లాడుతున్నటువంటి వాళ్ళందరూ కూడా ఈరోజు మనం చూస్తున్నాము. గొప్ప గొప్ప వాళ్ళ మహానుభావులందరూ కూడా మనకు ఎన్నో ప్రవచనకర్తలుగా మారిపోతారు. వాళ్ళని ఇలా పలకరిస్తే జ్ఞాన ప్రవాహము అలా వస్తూ ఉంటుంది, ఇక ఆగదు. వాళ్ళు అంత పూర్వజన్మ సుకృతాన్ని చేసి ఉంటారు. గురుగ్రహం యొక్క సంపూర్ణ అనుగ్రహము ఉంటుంది. గురుగ్రహమే వారిలాగా జన్మించి మాట్లాడుతూ ఉందంటే కూడా ఆశ్చర్యం లేదు. కాబట్టి ఈ గురుగ్రహం అనుగ్రహం లేకపోతే, గురుగ్రహం యొక్క కారకత్వాలు ధన, పుత్ర, జ్ఞాన కారకుడైన, అంటే పుత్ర అంటే సంతాన కారకుడు, ధనకారకుడు, అదేవిధంగా జ్ఞానకారకుడు. జ్ఞానం అనేది వీళ్ళకు చాలా ఉండదు. సంతానం అనేది వ్యతిరేకంగా ఉంటుంది. సంతానం లేకపోవడము, సంతానమే లేదు అంటే అసలు వివాహమే కాదు. వివాహం అయితే కదా సంతానం అవుతుంది, సంతానం పుడతారు, లేదంటే కాదు కదా. కాబట్టి ఈ వివాహ వ్యవస్థ అనేది కూడా వీళ్ళకి చిన్న భిన్నంగా ఉంటుందని చెప్పచ్చు. అదేవిధంగా ధనకారకుడు కాబట్టి వీళ్ళకు డబ్బులు సరైన సమయానికి అందదు, అంటే అప్పుల్లో ఉంటారని అర్థం. అదేవిధంగా జ్ఞానకారకుడు అన్నప్పుడు ఏమవుతుంది, అసలు చదువు రాదు, ఏదో మొక్కుబడిగా చదువుకుంటారు. వీళ్ళని చూస్తే కూడా బ్యాక్ బెంచ్ స్టూడెంట్స్ అని చెప్పొచ్చు. వీళ్ళకి చదువు ముందర కూర్చొని చదువుకోవాలి, ఒక గోల్ పెట్టుకుని చదవాలని కూడా వీళ్ళకు ఉండదు. గురువు యొక్క అనుగ్రహం ఉండదు. అందుకు గురువుకు దూరంగా కూర్చుంటారు. డల్ స్టూడెంట్గా ఉన్నా కానీ కాలు రగరేసుకుంటారు. మనమంతా మాస్ అంటూ ఉంటారు అనమాట. అంటే క్లవర్ స్టూడెంటు ఫిజికల్గా బలహీనంగా ఉన్నా సైకలాజికల్గా బలంగా ఉంటూ గురువుల దగ్గరికి డౌట్లు అడిగి అన్నీ కనుక్కొని అన్నీ చేస్తూ మార్కులు తెస్తూ రాత్రి పగలు చదువుతూ ఉంటారు. గురుగ్రహం అలా తరుముతుంది వాళ్ళని చదువు వైపు, జ్ఞానం వైపు. కాబట్టి గురుగ్రహం బలహీనతలు మనం తెలుసుకుంటాం, ఆలోచించుకుంటే మనకు అర్థమవుతుంది ఏ కేటగిరీ వాళ్ళు ఎలా ఉంటారు అనేది. ఈ గురుగ్రహం యొక్క బలహీనత ఉన్న వాళ్ళు, ఈ గురుగ్రహము పంచమ స్థానంలో కానీ ఎవరికైనా ఉంటే వాళ్ళకు కారకో భావనాశాయ, అంటే కారకుడు ఆ భావంలో ఉంటే ఆ భావాన్ని నాశనం చేస్తాడు. కాబట్టి సంతాన నష్టాన్ని, సంతానం వల్ల కష్టాన్ని, సంతానం వల్ల అవమానాలని ఇస్తాడు. అంటే గురుగ్రహం అన్నీ మంచిగా ఇస్తున్నాయి, ఇక్కడ గ్యారంటీ ఏం లేదు. గురువు 6 లగ్నాలకు పాపి, 6 లగ్నాలకు శుభగ్రహము. కాబట్టి గురువు 5వ ఇంట్లో ఉంటే కారకుడు ఉండకూడదు. కాబట్టి వాళ్ళకు అబ్బాయిలు కలిసి రారు. గురువు ఎవరికైతే 5వ ఇంట్లో ఉంటారో వాళ్ళకు పుత్ర సంతానము భ్రష్టు పట్టిపోతారు. స్త్రీ సంతానము బాగా అభివృద్ధి చెందుతారు. ఎంతోమంది కూతుర్లు కానీ కొడుకుల కన్నా 100 మంది కొడుకులతో సమానంగా ఒక కూతురు వాళ్ళకి పుట్టుంటుంది. చక్కగా వాళ్ళ తల్లిదండ్రులని చూసుకుంటుంది. అదే కొడుకులు పుట్టి వాళ్ళు పండిత పుత్ర సుంట, అంటే గురువు కదా, పండితుడు కదా, ఆయన పుడుకు సుంట అనిపించుకుంటూ ఉంటారు. వాళ్ళన్నీ కూడా దుర్వ్యసనాల పాలైపోతారు. సమాజంలో వాళ్ళ తల్లిదండ్రుల కీర్తి ప్రతిష్టలకు భంగం కలిగిస్తూ ఉంటారు. వాళ్ళ కుటుంబానికి ఒక సమస్యగా మారుతూ ఉంటారు. కాబట్టి గురువు అనేటువంటి ఈ గ్రహము వ్యతిరేకమైతే ఒక హుందాతనం అనేది లేకుండా చేసేస్తుంది. కాబట్టి గురువు అంటే అన్ని తెలిసినవాడు, హుందాతనం కలిగిన వాడు. ఆయన దుస్థానాల్లో ఉన్న, నీచబెట్టిన, దుర్గ్రహాలతో కలిసిన, గురు చండాల యోగమైన రాహుకేతులతో కలిసినా కూడా అతను చాలా తీవ్రమైనటువంటి పరిస్థితులకు నెట్టేస్తాడు. కాబట్టి ఇక్కడ ఈ గురుగ్రహము బలహీనమైతే మీకు ధనపరంగాను, సంతానపరంగాను, వివాహపరంగాను, తెలివితేటల్లోనూ, అదేవిధంగా ఒక పద్ధతిలోనూ మీరు పద్ధతి లేని వాళ్ళగా ఉంది. ఈ కేటగిరీ పీపుల్స్ అందరూ కూడా మీరు చూసుకోవచ్చు, సమాజంలో మీరు కంపేర్ చేసుకోవచ్చు, ఆలోచించుకోవచ్చు. ఇక్కడ ఇతను చెప్తున్నటువంటి మన ఊళ్ళో వీళ్ళు ఫలానా వాళ్ళు ఓకే. కొంతమంది ఫేక్ డాక్యుమెంట్స్ పెట్టి ఉద్యోగాలు సంపాదిస్తారు. వాళ్ళంతా కూడా అంటే వృత్తిని ఇలా దొంగలిస్తారనమాట. కొంతమంది గురువులుగా అంటే దొంగ స్వాములుగా చలామణి అవుతుంటారు, దొంగ గురువులుగా చలామణి అవుతుంటారు. వన్ ఫైన్ డే వాళ్ళు దొరికిపోతారు. వాళ్ళందరికీ కూడా గురువు బలహీనంగా ఉంటాడు. జనాల సైకాలజీని వాళ్ళు నాడి పట్టుకుని గురువులుగా చలామణి కావాలని ఈ మార్గంలో, గురు మార్గంలో వెళ్తే వేగంగా అభివృద్ధి చెందొచ్చని. కానీ తప్పు ఏ రోజుకైనా బయటపడుతుంది. అంటే గురువు బలహీనంగా ఉంటే ఇట్లాంటి తప్పుడు దావులు పట్టాల్సి వస్తుంది. లగ్నంలో గురువు ఉంటే 1,00,000 దోషాలు హరిస్తారు అని అంటారు, జ్యోతిష సూత్రం ఉంది. కానీ మా తంత్ర జ్యోతిషం ప్రకారం లగ్నంలో గురువు ఉంటే 1,00,000 దోషాలు కాదు, 10 లక్షల దోషాలు ఇస్తాడు. దోషాలు పోగొట్టడు, దోషాలు ఇస్తాడు. అది మేము చెప్తాం. పితృదోషం వచ్చేస్తుంది. పితృదోషమే వచ్చిందంటే ఇంకా దాని మించిన దోషం ఉంది, ఆయన పోగొట్టేది ఏముంది. అది ఎందుకు సూత్రం వచ్చిందో పెద్దలు పెట్టారు విజ్ఞతగా, దాన్ని నేను విమర్శించదలుచుకోలేదు. కాబట్టి గురుగ్రహం 5వ ఇంటి ఉంటే సంతాన నష్టము, కష్టము, వివాహమే కాకపోవడము. నష్టం అన్నప్పుడు, కష్టం అన్నప్పుడు వివాహం అయితేనే కదా, కాబట్టి వివాహం కాదు. ఒకవేళ అబ్బాయిలు పుట్టినా ఇబ్బంది, అమ్మాయిలు పుడితే పుత్రకారకుడు కాబట్టి ఆ భావం నాశనం అవుతుంది. కాబట్టి పుత్రులు పెడదవబడతారు. తల్లిదండ్రులు సంపాదించి పెట్టారు, మనకేం చక్కగా మనము ఎంత జలసా చేసుకున్న ఇబ్బంది లేదని మనం చూడొచ్చు.
పెద్ద పెద్ద సెలబ్రిటీస్ పేర్లైతే మనం ప్రస్తావించుకోకూడదు, పెద్దవాళ్ళు కాబట్టి, వాళ్ళ పిల్లలంతా కూడా వెలుగులోకి రాలేదు. అరే ఫలానా సంగీత విద్వాంసుడు, ఆయనకు కొడుకున్నాడు కదా, ఎక్కడున్నాడో తెలియదు. ఫలానా గొప్ప వ్యక్తి, ఆయన కొడుకు మళ్ళీ వెలుగులోకి రాడు. మహాత్ముడు ఒక గొప్ప వ్యక్తి, ఆయన కొడుకు ఎవరో తెలియదు. వాళ్ళు ఎందుకు వెలుగులోకి రారు? వీళ్ళ జ్ఞానం వాళ్ళకి ఎందుకు రాదు? మరి గురుగ్రహం వాళ్ళకు అనుకూలంగా ఉన్నట్టు ప్రతికూలంగా ఉన్నట్ట, ఇది ఆలోచించుకుంటే ఎంతో మాట్లాడాల్సి వస్తుంది. కాబట్టి ఇక్కడ గురువు అనేటువంటి ఒక గ్రహం వ్యతిరేకమైతే సమాజపరంగా, ఆర్థిక పరంగా, వ్యక్తిగతమైనటువంటి లక్షణాల పరంగా ఇవి చాలా ముఖ్యం కదండి. ఆభరణాలు ఇవన్నీ మనిషి జీవితానికి ఆభరణాలు, నేను చెప్పినవన్నీ ఇవన్నీ కూడా దెబ్బతింటాయి. కాబట్టి ఈ గురుగ్రహము బ్యాంకు అంటే ధనం కాబట్టి, ధనకారకుడు అప్పుడు బ్యాంకులు సూచిస్తుంది, ఏటీఎంలు సూచిస్తుంది, రిజర్వ్ బ్యాంకును సూచిస్తుంది, ఖజానాను సూచిస్తుంది, ట్రెజరీని సూచిస్తుంది. తర్వాత ఈ గురుగ్రహం అనుకూలంగా లేకపోతే గ్యాస్ట్రిక్ ప్రాబ్లము, షుగర్ వచ్చేది కూడా ఈ గురువు వల్లే. మెదడు, జీర్ణ వ్యవస్థ, వెన్నెముక వీటిపైన తీవ్రమైన ప్రభావం చూపిస్తుంది. అంటే ఈరోజు షుగర్ రాజ్యం వెళ్తా ఉందంటే గురుగ్రహం అనుకూలం లేనంటే కదా. సమాజం పైన షుగర్ కారకుడు గురుగ్రహమే. జీర్ణ వ్యవస్థలో లోపాలు, జీర్ణం తినేది అరగాలంటే గురుగ్రహం అనుకూలంగా ఉండాలి. గ్యాస్ట్రిక్ ప్రాబ్లం అయిందే, గ్యాస్ట్రిక్ ప్రాబ్లం ఉందంటే ఇంకా ఆటోమేటిక్గా డైజెషన్ కాదు. కాబట్టి ఆరోగ్యపరంగాను, ఆర్థికంగాను, సామాజికంగాను, జ్ఞానపరంగాను, సంతానపరంగాను, వివాహపరంగాను, అందుకే సమస్త శుభాలు ప్రసాదించాలంటే గురుగ్రహం బేస్ చేసుకుని జ్యోతిషం, అబ్బో గురుబలం వచ్చేసింది మీకు అన్నీ జరిగిపోతాయంటూ ఉంటారు. కానీ వ్యక్తిగత జాతకంలో గురువు బలంగా ఉన్నాడా, బలహీనంగా కూడా చూసుకోవాలి. బలహీనంగా గ్రహం ఉన్నప్పుడు మనకి ఇప్పుడు వస్తున్న గోచారంలో గురువు బలంగా వస్తే ప్రయోజనం ఏముంది? మన మదర్ డాక్యుమెంట్లో వీక్గా ఉంది, మరి ఇప్పుడు ఈరోజు గోచారంలో బలంగా వచ్చేసి ఏమైపోతుంది? ఏం కాదు, ఒక వారం గడుస్తుంది అంతే, అంతమించేం కాదు. ఆదివారం తర్వాత ఏమొస్తుందంటే సోమవారం వస్తుంది అంతే, అంతమించేం కాదు, అట్లుంటుంది. కాబట్టి గురుగ్రహం యొక్క అనుగ్రహము పొందాలనుకుంటే, దాన్ని బలపరుచుకోవాలనుకుంటే ఏం చేయాలి? గురు సమానులైన వారు అంటే ఎవరు? పెద్ద పెద్ద ప్రవచనకర్తలు, దత్తాత్రేయుల వారు, గురు దక్షిణామూర్తి, పీఠాలు, ఆశ్రమాలు, వీటన్నింటినీ ఎక్కువగా మనం బ్రీతింగ్ చేయాలి. ఆ ఎనర్జీని మనకు కావాలి కదా. ఆ ఎనర్జీ కావాలంటే ఇప్పుడు మనకు చేపలు కావాలంటే చేపల మార్కెట్కి వెళ్ళాలి, కూరగాయలు కావాలంటే కూరగాయల మార్కెట్కి వెళ్ళాలి, గురువు అనుగ్రహం కావాలంటే తత్సంబంధమైనటువంటి ప్రదేశాలకు వెళ్ళాలి, అంతే, సింపుల్. ఈ లాజిక్ మాకు తెలియదంటే మీకు తెలుసండి, కాకపోతే మనం చర్చించుకుంటున్నాం ఒకసారిగా అది కనెక్ట్ అవ్వడానికి. స్ట్రాంగ్గా 2 వైర్లు ఇలా పెట్టి గట్టిగా దాన్ని బాగా చుట్టి, టేప్ గట్టిగా చుడితే ఏమవుతుంది? కనెక్షన్ పాస్ అవుతుంది. నేను అలా ఆ పనే చేస్తున్నాను అంతే. మీకు తెలియదు ఏం కాదు, నేను చెప్తాను, తెలిసిందే, కాకపోతే మీకు విపులంగా చెప్తున్నాను. మీకు ఆ కనెక్టివిటీ గట్టిగా ఇస్తున్నాను, నేను టేప్ చుడుతున్నాను నీట్గా. అప్పుడు ఏమవుతుంది? దత్తాత్రేయుల వారంటే ఆయన ఒక గురు స్వరూపం. శ్రీ మహావిష్ణువు ఒక గురువుగా పుట్టింది దత్తాత్రేయుల వారుగా. సాక్షాత్ పరమశివుడు గురువుగా పుట్టింది గురు దక్షిణామూర్తిగా. గురు సంబంధమైన అవతారాలు వీరబ్రహ్మేంద్ర స్వామి, మంత్రాలయం రాఘవేంద్ర స్వామి, షిరిడి సాయిబాబా కావచ్చు, ఈ అవధూతలు వీళ్ళందరూ కూడా గురువులుగా జన్మించి ఒక సందేశాన్ని ఇవ్వడానికి వాళ్ళు పుడతారు. ఆస్తిపాస్తులు సంపాదించుకోవడానికి పుట్టరు వాళ్ళు. తక్కువ కాలంలో ఎక్కువ పని చేసి సమాజానికి ఎక్కువ ఇన్ఫర్మేషన్ ఇచ్చి, జ్ఞానాన్ని ఇచ్చి, ఒక జ్ఞాన మార్గాన్ని సూచించి వాళ్ళు అవతార సమాప్తి చేస్తారు. వాళ్ళు చనిపోరు, వాళ్ళు చనిపోయిన అనకూడదు, అవతార సమాప్తి అనాలి. ఒక పేదవాడు చనిపోతే పీనుగా అంటారు, ఇంకొంత ఉన్నత స్థితిలో చనిపోతే శవం అంటారు, ఇంకొంత ఉన్నత స్థితిలో వ్యక్తి చనిపోతే పార్థివ దేహం అంటారు, ఇంకొంచెం గొప్ప వ్యక్తి అయితే భౌతిక కాయం అంటారు, ఇంకొంచెం మహానుభావులు చనిపోతే అవతార సమాప్తి అంటారు. నిరుపేదవాడికి అవతార సమాప్తి అంటారా? పీనుగా అంటారు. అక్కడ స్థాయి ఉంటుంది. ఇక్కడ గొప్పవాళ్ళు పరమపదించారని కూడా అంటారు. గొప్ప వాక్యం మారిపోతుంది, వాళ్ళ స్థితి స్థాయి అలాంటిది. ఈ గురు సమానులైన వాళ్ళు అవతార సమాప్తి అనాలి. వాళ్ళు గొప్ప విషయాన్ని ప్రపంచానికి తెలియజేసి ఎంతోమంది లక్షల కోట్ల మందికి మార్గదర్శకంగా నిలిచి ఎన్నో మార్పులు తీసుకొచ్చి వెళతారు. మళ్ళీ ఉత్తమ జన్మ కోసం మరి ముఖ్యమైన సందర్భాల్లో ఇంకొక చోట అవతారం తీసుకుంటారనమాట. కాబట్టి ఇప్పుడు గురువు లేనిది ఈ ప్రపంచం లేదు. ఏ ప్రభుత్వం వచ్చినా స్కూల్స్ని డెవలప్ చేయాల్సిందే, గురువులు కావాల్సిందే, విశ్వవిద్యాలయాలంతా కూడా అధ్యాపకులు కావాల్సిందే. గురువు లేని ప్రపంచాన్ని మనం చూడలేం. గురువు లేని ప్రపంచాన్ని ఎవరు చూస్తారంటే గురుబలం లేని వాళ్ళు చూస్తారు. ఇప్పుడు నేను చెప్పిన కార్యకర్తలంతా వాళ్ళకు ఉంటాయి. సుంటలు శుద్ధ వెధవలంతా కూడా గురుబలం లేనటువంటి స్థితిలో జాతకులు పుట్టుంటారు. వాళ్ళు సమాజానికి పీడిస్తూ ఉంటారు. అంటే వెధవలనని ఏమనుకోవద్దండి, ఎందుకంటే ఆ స్థాయిని బట్టి అలాంటి మాటలు వాడాల్సి వస్తుంది. ఎందుకంటే సమాజాన్ని పనికిరాని వాళ్ళని మనం ఏం చేస్తాం చెప్పండి? ఈరోజు క్రమశిక్షణ లేకుండా ఇలా లాగితే ఒక 80 నుంచి 100 కిలోమీటర్లు సెకండ్లో వెళ్ళేటువంటి బైక్లు ఎత్తుకొని పోయి డివైడర్లు కొట్టి చనిపోతున్నారు. ఎవరు ఎలా సెల్ఫీలు తీసుకుని చనిపోతున్నారు. ఒకప్పుడు పాము గరిసే చనిపోతారు, ఏదైనా పాయిజన్ చేసుకుని చనిపోతారు, లేదా ఆయుష్ తీరు చనిపోతారు, అనారోగ్యం చనిపోతారు. ఇప్పుడు ఎవరు ఎటు చనిపోతారో తెలియదు. ఒక పద్ధతిని సూచించేటువంటి గురుగ్రహం యొక్క అనుగ్రహం ఎంతమందికి ఉందంటే ఆలోచించుకుంటే ఇంకా మీకే ఏం అర్థమైతే అది అర్థం చేసుకోండి. పద్ధతి అనే దానికి అర్థం గురువు. సంపూర్ణ శుభగ్రహము ఒక విధంగా అనాథలాగా ఉందా అనిపిస్తుంది ఒక్కోసారి. నవగ్రహాల్లో ఈ కలికాలంలో గురువుకి అసలు దిక్కు దివానం లేదనిపిస్తుంది. ఎందుకంటే ఆయన పట్టించుకోవడం లేరనిపిస్తుంది. కాబట్టే ఇటువంటి వాళ్ళంతా పుడుతున్నారు. ఆచారాలు, సాంప్రదాయాలు, పద్ధతులు అన్నీ కూడా మారిపోతూ ఎన్నెన్నో జరిగిపోతున్నాయి. ఇది ధర్మాలు, సనాతన ధర్మాలు, లేదంటే ఆచారాలు, సాంప్రదాయాలన్నీ కూడా ధ్వంసం అయిపోతున్నాయి. దీనికంతటి కూడా ధర్మం నిలబడాలంటే గురువే కావాలి.
మార్గం చూపించేవాడు గురువు. ఆయన ఒక టార్చ్ లైటు, ఒక ట్రాఫిక్ పోలీస్ లాంటి వాడు, మార్గనిర్దేశకుడు, సృష్టిని సక్రమంగా నడిపించేటువంటి వాడు. అటువంటి గురుగ్రహం యొక్క ప్రభావం ఎంత తగ్గిపోయిందో ఇంకా నేను చెప్పాల్సిన అవసరం లేదు. కాబట్టి గురుగ్రహం యొక్క అనుగ్రహం కావాలనుకుంటే తత్సంబంధమైనటువంటి ప్రదేశాలకు వెళ్లాల్సిందే. గురు దక్షిణామూర్తి ఆరాధన, గురు దత్తాత్రేయ ఆరాధన. యోగ వేమన గారు ఉన్నారు. యోగ వేమన మన వాడుక భాషలో 100 పద్యాలు చెప్పాడు. అవి మనకు తెలియదంటే మనం చెప్పొచ్చు కదా. ఆయన ఒక గురువు కాబట్టి ఆయన చెప్పగలిగాడు. ఈ విధమైనటువంటి కొన్ని లక్షల కోట్ల మంది గురువుల నిలయం మన సనాతన ధర్మం, మన హిందూ ధర్మం. మనం వెతుక్కుంటే మనకు ఎన్ని అవకాశాలు ఉన్నాయంటే మనకున్న అవకాశాలు ఇంకా ఎవరికి ఈ భూ ప్రపంచంలో లేవు. కానీ మనం కూడా వాటిని పట్టించుకోకుండా ఉన్నారులే అని తలుచుకుని వదిలేస్తున్నాం. కాబట్టి ఈ గురుగ్రహం యొక్క అనుగ్రహం కావాలనుకుంటే తత్సంబంధమైనటువంటి పరిహారాలు నేను చెప్పాను. ఆ ప్రదేశాలకు వెళ్ళడము, అటువంటి చోట మనము సేవ చేయడం. అదేవిధంగా ఇప్పుడు మేము వెళ్ళలేమండి, ఆశ్రమాలకు వెళ్ళలేము, పీఠాధిపతుల దగ్గరికి వెళ్ళలేము, మాకు అలా ఎలా పోయి అప్రోచ్ అవ్వాలో తెలియదు, ఈరోజు మీ వీడియో విన్నంత మాత్రం రేపు తెల్లవరకంత వెళ్ళలేము అంటే వెంటనే మీకు కనెక్ట్ అవ్వాలంటే, గురుగ్రహం యాక్టివేట్ కావాలంటే పీఠాలు, ఆశ్రమాలు ఏది అవసరం లేదు. మీరు సులభంగా ఒక పరిహారం చెప్తాను, చేసుకోండి. ఇది 100కు 100% మీకు పనిచేస్తుంది. మీకు ఎవరైనా మీ చదువు చెప్పిన గురువులు, రిటైర్డ్ అయిన టీచర్స్ అయినా సరే, ప్రస్తుతం ఉన్నటువంటి కాస్త పెద్దదైనటువంటి అధ్యాపకులు, గురువులైనా సరే వెళ్ళి వాళ్లకు పాద పూజ చేసి చెప్పులు ఒక జత వాళ్ళ కాళ్ళకు వేయండి చాలు. గురువులకు పాద పూజ చేసి ఒక జత చెప్పులు ఖచ్చితంగా వేయాలి. వాళ్ళ స్త్రీ అధ్యాపకులైనా కావచ్చు, పురుష అధ్యాపకులైనా కావచ్చు. ఎందుకంటే పాద పూజ చేసి ఆ నీళ్ళు నెత్తిని చల్లుకోగానే గురువు యాక్టివేట్ అయిపోతాడు, అంతే. అది ఎందుకు పెద్దవాళ్ళకి పాదాలకే నమస్కారం చేస్తాము? వాళ్ళు జీవితంలో ఎన్నో విషయాల్లో నలిగి 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 అన్నీ అనుభవించి ఓపిక పట్టి జీవితాన్ని గెలిచి ఉంటారు. ఆ వయసుకి జీవితాన్ని వాళ్ళు గెలిచి ఉంటారు. అందరూ జీతాలతో బతుకుతుంటే వాళ్ళ జీవితాన్ని గెలిచేస్తుంటారు వాళ్ళు. అటువంటి వారి పాదాల్లో చాలా శక్తి ఉంటుంది. వారికి పాద రక్షలు వేయడం వల్ల, ఆ పాదాలకు ఒక రక్షణ ఇచ్చి వాళ్ళ యొక్క ఆశీర్వాదం తీసుకోవడం వల్ల, మీరు బాగా గమనించండి, మీరు పాద పూజ చేసి వాళ్ళకు ఒక జత చెప్పులు తీసిచ్చి ఓ స్వీట్ ముక్క వాళ్ళ నోట్లో పెట్టి వాళ్ళు ఆశీర్వదించేటప్పుడు వాళ్ళ కళ్ళల్లో ఒక రేస్ వస్తుంది. ఆ వయసు వాళ్ళకి మాత్రమే ఒక రేస్ వస్తుంది. అది మీ సహస్రారపైన పడి మీ కర్మ ఎగిరి పరారైపోతుంది. ప్రత్యక్షమైనటువంటి గురుగ్రహం యొక్క అనుగ్రహము వాళ్ళ యొక్క కళ్ళల్లోంచి వచ్చే రేస్ మీ తలపైన పడాల. అందుకోసమే పాద పూజ చేసి ఆశీర్వాదం తీసుకోమంటున్నాను, అంతే. ఇంక వేరేం లేదు. ఇంక ఉండదు. ఇంక మీకు పీఠాలు, ఆశ్రమాలు అవసరం లేదు. ఇంకా మీరు వీళ్ళు కూడా దొరకరంటే ఇంకా మీకు మీరు తెలుసుకున్న వాళ్ళు తెలుసుకున్నది రెండో ఒకటే. ఎందుకంటే గురువు అంటే ఎంత ఆవశ్యకత. దేవతలే ఆయన్ని అనుసరిస్తారు. ఎన్నో ఆపదల నుంచి దేవతలనే ఆయన కాపాడుతాడు. మరి ఈ గురువు యొక్క ప్రాధాన్యత నేను చెప్తా పోతే ఎన్ని సంవత్సరాలని చెప్పచ్చు. ఇది మీకు తక్షణ పరిహారం. కాబట్టి గురువులు అంటే మీకు సంగీతం నేర్పించే వాళ్ళు గురువులే, సాంప్రదాయ నాట్యం నేర్పించే వాళ్ళు గురువులే, అధ్యాపక వృత్తిలో ఉన్న వాళ్ళు గురువులే. ఈ అధ్యాపక వృత్తిని సక్రమంగా చేసి ఎంతోమంది విద్యార్థులను దేశ విదేశాలకు పంపించేటువంటి జ్ఞానాన్ని ప్రసాదించి రిటైర్ అయ్యేసి ఇంటికాడ విశ్రాంతి తీసుకుంటున్న వాళ్ళు, ఏదో గ్రంథపఠనం చేసుకుంటున్న వాళ్ళు ఇంకా గొప్పవాళ్ళు. ప్రవచనకర్తలు ఈరోజు మనకు ఎంతో విపులంగా, నిపుణంగా, నవోన్మేషణంగా ఎంతో అద్భుతమైన జ్ఞానాన్ని, అపార జ్ఞానాన్ని మనకు అనుగ్రహిస్తూనే ఉన్నారు గొప్పవాళ్ళు ఎంతోమంది ఉన్నారు. నేను ఒక్కరని చెప్పలేను, మీకే తెలుసు. ఈరోజు మన సోషల్ మీడియా ప్లాట్ఫామ్కి వెళ్తే ఒక చాగంటి కోటేశ్వరరావు కావచ్చు, గరికపాటి నరసింహారావు గారు కావచ్చు, వద్దిపర్తి పద్మాకర్రావు గారు కావచ్చు, ఇట్లా గొప్పవాళ్ళు. వాళ్ళ దివి నుంచి భూమికి దిగినటువంటి దివ్య స్వరూపులు వాళ్ళని తరుచుకోవడంలో నాకు చాలా గర్వపడుతున్నాను, చాలా ఆనందిస్తున్నాను. వాళ్ళందరూ ప్రవచనాలు వినండి. వాళ్ళ నోటిలో వచ్చే ఒక్క అర్ధ అక్షరం కూడా వృధాగా మాట్లాడరు. మీరు గమనించండి. కావాలంటే హాస్యం చెప్పిన జ్ఞానమే, ఆవేశంగా చెప్పిన జ్ఞానమే, ఆనందంగా చెప్పిన జ్ఞానమే, వాళ్ళ నోరు తెరిస్తే జ్ఞానమే. వృధాగా ఒక్క మాట వాళ్ళ నోట్లో రాదు. వాళ్ళే గురువులు అంటే పరవశించిపోతాం. వాళ్ళ ప్రవచనాలు విని మనం ఆనందపడితే కూడా మనకు గురువు యాక్టివేట్ అవుతాడు. ఇంకా వెళ్ళి నవగ్రహాల్లో గురుగ్రహానికి మీరు అభిషేకం చేయమని నేను చెప్పలేదు. నవగ్రహాలు మనం ఎప్పుడు ప్రదక్షిణ చేయలేము, ఇదొకటి గుర్తుపెట్టుకోండి. నవగ్రహాలు అనంత విశ్వంలో తిరుగుతుంటాయి, వాటిని మనం చుట్టలేం, అవి అసాధ్యం. కాకపోతే ప్రతిరూపాలుగా నవగ్రహాలను స్థాపించుంటారు పెద్దలు. మనకు అవకాశం కోసం, నవగ్రహ ప్రదర్శన కోసం, మనకు ఒక క్రమశిక్షణ కోసం తప్పితే నేను నమ్మేది మాత్రం తత్సంబంధమైనటువంటి ఆ ప్రభావంతో పుట్టిన గొప్ప వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఆశీర్వాదం తీసుకుంటే ఆ గ్రహం ఖచ్చితంగా యాక్టివేట్ అవుతుంది. ఇది నేను నమ్మాను, ఆచరిస్తున్నాను, అనుభవించి మీకు చెప్తున్నాను. కాబట్టి గురుగ్రహం అనుగ్రహం ఉంటే ఎంతటి వాళ్ళు ఉంటారో, గొప్ప వాళ్ళు అవుతారో చెప్పాను. ఆ అనుగ్రహం లేకపోతే ఏ విధంగా భ్రష్టపతిపోతారో చెప్పాను. ధనపరంగా, సంతానపరంగా, వివాహపరంగా, మన క్రమశిక్షణ పరంగా, జ్ఞానపరంగా మనకు గురుగ్రహం నుంచి అన్నీ వస్తాయి. జ్ఞానాగ్ని దగ్ధ కర్మణం, కర్మను కాల్చేది జ్ఞానమే, ఆ జ్ఞానాన్ని ఇచ్చేది గురువే, ఇంకెవరు. వాళ్ళ దగ్గర అపారంగా దొరుకుతుంది. మనం అలా అడగగానే వాళ్ళు ఫీజు ఆలోచించరు, అడిగిందే అదృష్టంగా భావించి మనకు ఒకటి అడిగితే 10 చెప్తారు. అది గురువు అంటే. దాచుకోరు. విద్యను ఎంతైనా పంచుతారో, మనం ఎంత తీసుకున్నా మనకు ఆశ తీరదు.
అన్నం తింటే సరిపోతుంది, ఇంకా చాలంటాం. విద్యను జ్ఞానాన్ని ఎంతైనా తీసుకోవచ్చు, ఎంతైనా ఇవ్వగలిగేటువంటి శక్తి ఉన్నటువంటి వారు గురువు. అందుకే గురు బ్రహ్మ గురు విష్ణు గురుదేవు మహేశ్వర, గురు సాక్షాత్ పరబ్రహ్మ అంటే బ్రహ్మ విష్ణు మహేశ్వరుల కన్నా గొప్పవాడు గురువు అనేసి. ఇంత మించినటువంటి ప్రత్యక్ష దైవము, ఇంతకు మించినటువంటి ప్రత్యక్ష ఆశీర్వాద అనుగ్రహం మనకు దొరకతా ఉంది ఫ్రీ ఆఫ్ కాస్ట్. మీరు చెప్పులు తీసేయలేరు, కనీసం మొక్కునే గురుగారు నన్ను ఆశీర్వదించండి అంటూ రండి, వాళ్ళని మాసం తీసుకుంటారు. అరే నీకేం రా, ఏమి చాలా మార్పు వచ్చింది, పో నువ్వు బాగుంటావు, నీకేం కాదు పో అంటారు. ఆ మాటకే యమధర్మరాజైన శనేశ్వరుడైనా ఆగిపోతారు మీ దగ్గరికి రాకుండా. ఎందుకంటే గురువు యొక్క అనుగ్రహం, దీనిలో డౌటే లేదు. గురువు యొక్క అండ మీకుంటే నేను చెప్పిన యమధర్మరాజు ఎదిరించవచ్చు, శనేశ్వరుడికి సహాయం చేయొచ్చు. అంటే ప్రతికూలతలను సైతం మనము ఎదిరించవచ్చు. అది గురువు యొక్క శక్తి అంటే. కాబట్టి సంపూర్ణమైన గురువు యొక్క అనుగ్రహాన్ని ఎలా పొందవచ్చో నాకు భగవంతుడు ఇచ్చిన ఈ జ్ఞానంతో నా శక్తి మేర మీకు వివరించాలని సంతోషపడుతున్నాను. ఆచరించి మీరు ఆ అనుగ్రహాన్ని పొందగలని భావిస్తూ శుభం.